బలరాం అలియాస్ రమేష్ అవును నల్లమల సార్. దళం అవును సార్. ప్రస్తుతం డిపార్ట్మెంట్లో మన హోంగార్డు. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కాబట్టి చేసుకుంటూ బాగా పనిచేస్తున్నారు. మీరు అప్పుడు దళంకి వెళ్ళే సమయంలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మీ గ్రామాల్లో కానీ? ఇప్పుడు పీపుల్స్ వారితో మీకు సంబంధాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? మీకు ఇప్పుడు బాధ్యుడు ఎవరు? వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు? ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు మీ జీవనం ఎలా కొనసాగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు బలరాం కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. సార్ మాది సొంతం అంటే ఉప్పునంతల మండలము అచ్చంపేట దగ్గరలో అచ్చంపేట తాడూరు అని విలేజ్ ఉంటుంది సార్. ఉప్పునంతల మండలం ఆ తాడూరు గ్రామం మాది. మేము 5 మంది అన్నదమ్ములము. మా ఒక అక్క అమ్మ నాయన ఉన్నారు అప్పుడు అందరూ. ఇప్పుడు నాయన చనిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇక మేము బయట అంటే కొందరు హోంగార్డ్ ఉద్యోగం చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. అప్పుడు ప్రభుత్వం లొంగిపోతే సరెండర్ అయితే హోంగార్డ్ ఉద్యోగం చేసుకో అని చెప్పి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సారు అప్పుడు ఎస్పీ ఉండే, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ ఎస్పీ ఉండే. అట్లా ఇచ్చిండు. నేను అయినప్పటికి వద్దు అనుకున్నా. వద్దులే సార్, నేను హైదరాబాద్ పోయి కూలీనాలు చేసుకొని బతుంటే, వద్దు నువ్వు రేపటి నాడు ఈ రోజు కాకుండా రేపటి నాడు నువ్వు ఉద్యోగం చేయగలిగే అవసరం ఉంది. నువ్వు ఈ రోజైతే వద్దంటున్నావు, చేయాల్సిన అవసరం ఉంటుంది, చేసుకోవచ్చు ఉండు. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు అని చెప్పడం జరిగింది సార్. అంటే ఆ ఉద్యోగం సంగతి కాస్త పక్కన పెడితే ఎందుకు మీరు అటువైపు వెళ్ళాల్సి వచ్చింది? సార్ అప్పుడు జరిగిన అంటే భూస్వాములది ఎక్కువ ఉండే పోరాటం. భూస్వాముల పెత్తనము ఎక్కువ ఉండే సార్ ఊర్లో. పటేన్లది అట్లా ఎక్కువ ఉండే వాళ్ళది. నేను చిన్నప్పటి నుంచి జీతాలు ఉన్నాం వాళ్ళం. జీతాలు ఉండి అంటే మాకుంది భూమి ఉంది, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జీతాలు ఉన్నాం. అప్పుడు ఎట్టి చాకిరి అనేది అక్కడ రెడ్డిస్ వాళ్ళకు అంటే పెద్దదారులలాగా ఒక ఊర్లో ఫోన్ సౌకర్యం వాళ్ళకే ఉండేది, టీవీ సౌకర్యం, పేపర్ సౌకర్యం వాళ్ళకే ఉండేది. అప్పుడు మాకేం తెలియకుండే. అప్పుడు 2003లోనేమో సార్, అది 2003లో 2002 అట్లా. ఆ పరిస్థితిలో మాకు జీతాలు ఉండడము, మాకు ఈ కమ్యూనిస్టులు అంటే అప్పుడు తెలియదు. అయితే జీతాలు ఉండడం వల్ల ఎన్ని రోజులు జీతం ఎంతకాలం అప్పుడు చిన్న జీతానికి 5,000, పెద్ద జీతానికి 10,000 అట్లా ఉంటుండే సంవత్సరానికి. అట్లా చేసి చేసి పని చేస్తూ ఇక బయట సమాజం ఏంది అని తెలుసుకోవడానికి కొంచెం బయటికి వెళ్ళేవాడిని. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ పరిచయం అయింది. అప్పుడు పరిచయం కావడంతో అప్పుడు అచ్చంపేట వచ్చిందా కమ్యూనిస్ట్ పార్టీ? వచ్చింది సార్. అచ్చంపేట నుంచి అక్కడే ఉన్నాము. ఊర్లల్లో అప్పుడు చర్చల టైము అయిపోయింది కూడా. ఇక చర్చల టైం త్వరలోనే చర్చల టైం అయిపోయింది. అంతా పార్టీ అంతా ఆర్గనైజర్గా ఎక్కువ పనిచేస్తుంది. ఇక వాల్ పోస్టర్లు, కరపత్రాలు పంచడము, వాళ్ళు పనులు అప్పచెప్పిన పనులు చేయడం, వాళ్ళు అట్లా తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ పార్టీలకు తీసుకోలే. అంటే అప్పుడులో పార్టీ మీకు ఎలా దగ్గర సంబంధం ఏర్పడింది పార్టీకి? మీకు అంటే మీరు పార్టీ సిటీలో రావడం వల్ల కలిసారా, లేదు మీరు అచ్చంపేట దళం వచ్చినప్పుడు కలిసారా? నేను డైరెక్ట్ అప్పుడు అచ్చంపేటలో మన రఘు సంతోష్ అని పనిచేసేవాళ్ళు సార్. సంతోష్ అని మిలిటరీ పనిచేస్తుండే, రఘు అని ఆర్గనైజర్ పనిచేస్తుండే. వాళ్ళు తీసుకెళ్ళారు సార్ నన్ను. రఘు తీసుకెళ్ళిండు. రఘు తీసుకెళ్ళిన తర్వాత కొన్ని పనులు అప్పచెప్పిండు. కరపత్రాలు, వాల్ పోస్టర్లు అవి ఇవి పనులు చేయాలని చెప్పి కొన్ని అప్పచెప్పినారు. భూస్వాముల గురించి వ్యతిరేకత కొట్లాడి పనిచేస్తూ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత పని చేసిన తర్వాత పార్టీ అప్పుడు డైరెక్ట్ పార్టీ తీసుకున్నది. కానీ 2004 అంటున్నారు మీరు, అప్పటికే చర్చలు జరపాలని ఒక ప్రతిపాదన వచ్చింది కదా, ఆ విషయం జరుగుతుంది కదా? అప్పుడు చర్చల టైం వల్లనే రిక్రూట్మెంట్ కూడా అప్పుడే పెంచుకున్నది సార్ పార్టీ. అక్కడ చర్చలు జరుపుతూ ఇక్కడ ఊర్లలో రిక్రూట్మెంట్ కూడా అక్కడ పెంచుకున్నది, మొత్తం పెద్ద ఎత్తున పెంచుకున్నది అన్నట్టు. అప్పుడు ఆ టైంలో నేను వెళ్ళాను సార్. ఇక వెళ్ళిన తర్వాత పార్టీ తీసుకెళ్ళి పార్టీ ఎవరు పడితే వాళ్ళు తీసుకుందా, ఒక సిద్ధాంతం వాళ్ళని తీసుకుంటే యాక్టివ్ ఉన్న పౌరులని, యువకులని తీసుకున్నారు సార్. అప్పుడు పార్టీకి పని చేయాలంటే యువకులు పని చేయాలి కాబట్టి అట్లా యువకులని అందరినీ తీసుకున్నారు సార్. ఇక సమస్యలతోనే వచ్చిన పాటు ఎవరిని వెళ్ళారు అప్పుడు? నాతో పాటు ఎవరు రాలేదు సార్. నేను ఒక్కనే వెళ్ళిన మా ఊరికి వెళ్ళి. కానీ అప్పట్లో ఒక అపవాదు ఉండేది, ఎవరైనా ఊర్లో వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళు కానీ, లేదు దేనికి పనికి రాకుండా తిరుగుతున్న వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ పార్టీ తీసుకుంది, అదే పార్టీ పెద్ద నష్టం చేకూర్చిందని ఉంది సార్. అప్పుడు అట్లా ఉన్నది, కానీ మేము పార్టీ కోసం పని చేయాలని పోయినాం సార్. అప్పుడు మాకు అవి అన్నీ తెలియకుండా పార్టీ కోసం పని చేయాలని తీసుకున్న వాళ్ళని మేము పోయినాం, పార్టీ కోసం పని చేసినాము. తర్వాత నిర్బంధం పెరిగి పోలీసు అంత డెవలప్ లేకుంటే స్టార్టింగ్లో అడవిలకు తొచ్చుకొచ్చేంత విరుచుకొచ్చేంత పోలీసు డెవలప్ లేకుండే. తర్వాత చర్చలు అయిపోయి 2000 అంటే తర్వాత పోలీసు బలగాలు ఎక్కువయ్యి
శ్రీనివాసరెడ్డి సార్ వచ్చినప్పుడు పోలీసు బలగాలు గ్రెనేడ్స్ దళాలు ఇవన్నీ ఎక్కువయ్యి అట్లా పోలీసుకు ఎక్కువ కుమింగులు చేయడం వల్ల అప్పుడు ఎక్కువైంది పోలీస్ డిపార్ట్మెంటు. ఎమ్మడెమ్మడి ఎన్కౌంటర్లు జరగడం వల్ల వీళ్ళు పార్టీలో అంటే నిలవదొక్కోకపోవడం, అంటే ధైర్యం కోల్పోవడం ఫైరింగ్ కాగానే అట్లా సందర్భాలలో సరెండర్ కొంతమంది వెళ్ళిపోవడం దానికి గురైన వాళ్ళు ఉన్నారు సార్. అట్లా పార్టీలకు వెళ్ళగానే మీకు ఏం బాధ్యత ఇచ్చారు? బాధ్యత అంటే సార్ పార్టీలో పోగానే కొన్ని మాకు ట్రైనింగ్ కూడా పెట్టారు సార్. అప్పుడు ఒక 6 నెలలు ట్రైనింగ్ ఉన్నది. 2 ప్లేసులు మకాం చేంజ్ చేసినాం. 6 నెలలు ట్రైనింగ్ నడుస్తుంది. ఇక ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దళానికి ఇంతమంది అని కేటాయించడం జరిగింది. ఆ దళానికి దళ సభ్యులు వీళ్ళని కేటాయించి వాళ్ళ కమాండర్ వీళ్ళని పరిచయం చేయించి, మీ కమాండర్ మీ ఇన్ఛార్జి వీళ్ళు, మీకు ఏదున్నా మీ సమస్య ఉన్నా అతనికి చెప్పుకోవాలనేది చెప్పి ఉన్నారు సార్. ఇదంతా ఎక్కడ జరిగింది? నల్లమల్లలో? ఇదంతా నల్లమల్లలోనే జరిగింది. నల్లమల్ల ఎక్కడ? నల్లమల్లలో మన మద్దిమడుగు రూట్లో చిన్నరేగు అని చెప్పి కాలనమారి అనేది సార్, అక్కడ జరిగింది సార్. మరి వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నకు చెప్పారా? అమ్మ నాన్నకు మా నాన్నకు తెలుసు సార్, మా అమ్మకు తెలియదు. మా అమ్మ లేకుండే, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది. మా నాన్నకు తెలుసు. మా నాన్నకు అన్నలు అంటే కమ్యూనిస్టులు అంటే సీకటోళ్ళు అనేది. అప్పుడు అన్నలు సీకటోళ్ళు ఇట్లా అన్నలు రా అని చెప్పేవాడు మా నాన్న. అంటే భూస్వాములు వీళ్ళకి ఇట్లా అపోజిట్గా వ్యతిరేకత కొట్లాడేవాళ్ళు, న్యాయం కోసం కొట్లాడేవాళ్ళు అని చెప్పి మా నాన్న చెప్పేవాడు. అట్లా నాన్నగారికి ఇష్టమే, మా నాన్నకి ఇష్టం. అంటే మా నాన్నకి ఇష్టంగానే మా నాన్న ఓకపోయి, మా నాన్న ఊర్లో మా నాన్న అంటే కొంచెం భయం అనేది అందరికీ. అందులో నేను కమ్యూనిస్ట్లో కొంచెం పని చేయడం, మా ఇంట్లో మా వాళ్ళకి తెలియకుండా నేను పని చేసిన. ఆ పని చేయడం వల్ల పార్టీ నన్ను మా వాళ్ళకి తెలియకుండానే పికప్ చేసుకొని వెళ్ళిపోయింది. పార్టీలకు వెళ్ళారు సార్. 6 నెలలు ఎంతకాలం ఉన్నారు? నేను ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ 6 నెలలు ట్రైనింగే ఉంటుంది సార్ అందులో. అప్పుడు అందరూ రిక్రూట్మెంట్ అయ్యారు. అందరూ 6 నెలల దాకా అందరికీ అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చిర్రు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దళాలు ఏర్పాటు చేసి ఆ దళానికి ఇంతమంది అంతమంది అని చెప్పి ఇన్ఛార్జ్ని ఇవ్వడం, కమాండర్లను ఇవ్వడం. మేము దాంట్లో మాకు దళ సభ్యునిగా ఉండడం, దళ సభ్యునిగా ఉండి కమాండర్ చెప్పినట్టు పని చేయడం, ఆ ఏరియాకు ఉన్నప్పుడు ఆ పని చేయడం. నల్లమలలో కొన్ని రోజులు కొన్ని ప్రాంతాలు అది చేసిన తర్వాత అచ్చంపేట, తెలకపల్లి, ఈ ఎల్జిఎస్ అంటే ఆర్గనైజర్గా కొంతకాలం 1+2 అని చెప్పి తిరగడం, మఫ్టీల సివిల్ డ్రెస్లో తిరగడం, తుపాకులు చిన్న వెపన్స్ పెట్టుకొని కమ్యూనికేషన్ పెంచుకోవడం, ఊర్లలో ఎక్కడ మనకు ఇన్ఫర్మేషన్ లాగడం అట్లాంటివి చేసేది అన్నట్టు. తర్వాత అట్లనే రిక్రూట్మెంట్ కూడా పెంచుకోవాలి. ఏమన్నా ఎక్కడన్నా యాక్షన్ జరిగినప్పుడు కూడా మనకు ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ అందాలి, చెప్పాలి, చేయాలని. కానీ అప్పుడు పొలిటికల్ మీద ఎక్కువ ఉంటుండే సార్. అప్పుడు టీడీపీని బాగా ఓడగొట్టాలి, టీడీపీకి వ్యతిరేకత చేయాలని చెప్పి కాంగ్రెస్ రావాలని అప్పుడు కాంగ్రెస్కి ఇది చేసేవారు. పార్టీ కాంగ్రెస్ టీడీపీ ఉండదు అంటే అప్పుడు ఉండదు. మాకు వాళ్ళ అపోజిట్గా అప్పుడు పని చేసినప్పుడు అట్లా మాకు కొన్ని సందర్భాలుగా అప్పచెప్పిన పనులు చేయాల్సి వచ్చింది. అంటే ఊర్లలో వ్యతిరేకించి భూస్వాములు అన్నట్టు. ప్రజల కోసం లోపలికి వెళ్ళారు మీరు? ప్రజల కోసం వెళ్ళాము. ఏం చేశారు ప్రజల కోసం? సార్ ప్రజల కోసం వెళ్ళాము మేము. అక్కడ అడవిలో ఉండే చెంచుపెంటలలో ఉండే వాళ్ళకు అంటే ఆ ప్రాంతాన తుంక్యాకి దింపే వాళ్ళు కానీ, ఈ ప్రజలు కట్టెగొట్టే వాళ్ళు కానీ, పసులు గొర్రె జువాలు వచ్చేవాళ్ళు కానీ అందరికీ సహకారం ఉన్నది సార్. అప్పుడు అన్నలు ఉన్నప్పుడు అడవి ఒక కన్నతల్లిలాగా చూసుకునేది. అప్పుడు అట్లా ఉన్నది కాబట్టి ఇక తర్వాత నిర్బంధం పెరిగిన తర్వాత పోలీసు బలగాలు ఎక్కువైనాక ఎక్కడ కూడా కమ్యూనికేషన్ దెబ్బతినాలి, ఇది ఎత్తుపోయి ఉండొద్దు అనేది చేయాలనే ఒక ఆలోచనతో అదురుకొని జనాలు సహకరించకుండా జనాలు దూరం కావడం, వాళ్ళు వస్తే అటు భయపెట్టడం, వీళ్ళు వస్తే ఇటు భయపెట్టడం, భయపడి భయానికి గురి అయ్యి వాళ్ళ కమ్యూనికేషన్ దూరం కావడం, ప్రజలు సహకరించకపోవడం, పార్టీకి అట్లాంటి నిర్బంధం పెరిగింది సార్. అది